మా బలము చేత ఏమీ సాధించలేము, మా మేము జయాన్ని పొందలేము తండ్రి. మీ బలమును మాకు అనుగ్రహిస్తే ప్రతి విషయంలో మేము జయ జీవితాన్ని పొందగలుగుతాం నైనా. మీ సన్నిధిలో మేము ప్రభావమును బలమును పొందుకొనున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. వెండిని వెతికినట్లుగా, ధనమును వెతికినట్లుగా జ్ఞానమును మేము వెతకాలని మీరు సెలవిచ్చారు. అంటే దైవ జ్ఞానము లేకనే కుటుంబాలను నడిపించుకోలేక, వ్యక్తిగతంగా మీ చిత్తాన్ని నెరవేర్చలేక నెమ్మది లేని బ్రతకవలసి వస్తుంది నాయన. దైవ జ్ఞానమును మేము వెతికి పొందుకోవడానికి, ప్రతి సమస్యను సులువుగా పరిష్కరించుకోగలగడానికి, చక్కగా ప్రవ్వా మీ అడుగు జాడలు నడిపించబడుతూ కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించుకోవడానికి కావలసిన కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమాధానమును వెదకి వెంటాడాలని మీరు సెలవిచ్చారు. నిజమే, ఆ పరలోకపు దైవ సమాధానం మా హృదయమునకును తలంపులకును కావలి ఉండినట్లు మీరు సహాయము చేయండి తండ్రి. అన్నీ ఉన్నాయి కానీ హృదయంలో సమాధానం లేదు. ప్రతి హృదయంలో ఉన్న కలవరము తొలగిపోయేటట్లుగా ఈ రాత్రి ఒక అద్భుతమైన కార్యాన్ని చేయండి. మీరిచ్చు సమాధానమును వెదకుటకు ఆ మనస్సును మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఏమి తిందుమో త్రాగుదమో ధరించుకుందామో అని చింతించకుండా మీ నీతిని రాజ్యమును వెదకమని సెలవిచ్చారు. అవునయ్యా, ఈ లోకములో మాకు అనుగ్రహించడం మీకు తెలుసు ప్రభువా. వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన దిగులు మేము తొలగించి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని గురించి చింతించకుండా, అన్ని జనుల వల్లే మేము ప్రవర్తించకుండా ఆ పరలోక రాజ్యం గురించిన చింతన మాలో మీరు కలిగించండి. ఆ దైవ